హాయ్ వెల్కమ్ టు లా ప్రపంచం. 30 days 1 month టైం స్పాన్ లో జేసీజేకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా క్రాక్ చేయాలి ప్రిలిమ్స్ అనేది ఇవాళ చూద్దాం. దీనికి కొన్ని నియమ నిబంధనలు అయితే ఉన్నాయి. దానికి మొదటిది, మీరు ఖచ్చితంగా సిలబస్ ని 1 లేదా 2 సార్లు మొత్తం రివిజన్ చేసి ఉండాలి. 2, ఖచ్చితంగా డేకి 9 to 10 అవర్స్ మీరు చదవగలగాలి. 3, ఎవ్రీ బేరాక్ట్ కి సంబంధించి మీరు సబ్జెక్ట్ వైజ్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకొని ఉండాలి. 4, మీ దగ్గర ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉండాలి. 5, డెడికేషన్ అండ్ కొంచెం పేషెన్స్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ఈ రోజు నుంచి మనం కౌంట్ చేసుకున్న 30+ డేస్ ఉన్నాయి, బట్ మిగతా అన్ని తీసేసిన 30 డేస్ వేసుకుందాం. ఎవ్రీడే ఖచ్చితంగా 200 MCQs అయితే చేయాలి. ఈ 200 లో 100 ఏమో ప్రీవియస్ ఇయర్ ఒక క్వశ్చన్ పేపర్ అయితే మిగతా 100 సబ్జెక్ట్ వైజ్ 100 బిట్స్ అనమాట. రోజుకి 2 లేదా అంతకన్నా జడ్జిమెంట్స్, నథింగ్ బట్ కేస్ లాస్, 2 లేదా అంతకన్నా ఎక్కువ లీగల్ మ్యాగ్జిమ్స్ చూసుకోవాలి. 30 డేస్ ఉన్నాయి, అందులో హాఫ్ డేస్ 15 డేస్. ఆ 15 డేస్ కూడా మీరు ఖచ్చితంగా మేజర్ యాక్ట్స్ కి అలొకేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్పిసి 2 days or 3 days, ఐపీసీ 2 days or 3 days, సిపిసి 3 or 4 days, ఎవిడెన్స్ ఖచ్చితంగా 4 days పట్టిద్ది. అలా ఎలొకేట్ చేసుకోండి టైం ని. మైనర్ యాక్ట్స్ అంటే స్పెసిఫిక్ రిలీఫ్ దాకా మీరు ఖచ్చితంగా 9 or 8 days లో కంప్లీట్ చేసేయగలరు. రోజుకి 2 subjects 3 subjects కంప్లీట్ చేయగలిగే సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి 1 day లో కంప్లీట్ చేయండి. ఈ సిలబస్ కంప్లీట్ చేస్తూనే మీరు ఎంసీక్యూస్, లీగల్ మ్యాగ్జిమ్స్, జడ్జిమెంట్స్ చదవాలి. సబ్జెక్ట్ వైజ్ జడ్జిమెంట్స్ కాకుండా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ చూసుకోండి. రీసెంట్ గా ఒక 3-4 years నుంచి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉంటాయి కదా ఇంపార్టెంట్వి, అవి చూసుకోండి. ఈ 1 month స్ట్రాటజీ ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్ అండి. మెయిన్స్ అయితే మీరు క్వాలిఫై అవ్వలేరు ఈ 1 month లో. అట్లీస్ట్ 6 months నుంచి మీరు ప్రిపేర్ అవుతుంటేనే మీరు మెయిన్స్ అనేది క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయింది, 2వ సబ్జెక్ట్ స్టార్ట్ చేశారు, బట్ ఫస్ట్ చదివిన సబ్జెక్ట్ మీరు చదవకపోతే మర్చిపోతారు. సో ఇండెక్స్ అనేది ఒకసారి చూసుకుంటూ ఉండండి డైలీ కంప్లీట్ చేసిన సబ్జెక్ట్స్కి సంబంధించి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి అట్లీస్ట్ 40 to 50 మార్క్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తక్కువలో తక్కువ 40 మార్క్స్ అనుకుందాం. మైనర్ యాక్ట్స్ మీద మీకు గ్రిప్ ఉంటుంది కాబట్టి వాటి నుంచి ఒక 20 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేద్దాం. మేజర్ యాక్ట్స్ నుంచి కూడా ఒక 10 to 15 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేద్దాం. అట్లీస్ట్ ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యి మీరు వెళ్ళిన 60 to 75 మార్క్స్ అయితే స్కోర్ చేయగలరు డెడికేషన్ అండ్ ఫోకస్తో చదివితే. ఈ 1 month స్ట్రాటజీ ఫాలో అయిన వాళ్ళకి ఖచ్చితంగా లక్ అనేది ఫేవర్ చేయాలి. లాస్ట్ 5 days మాత్రం ఓన్లీ ఇండెక్స్, ఎంసీక్యూసే చేయండి. ఎగ్జామ్ కి ముందు రోజు అంటే 12వ తారీఖు మాత్రం మీరు అసలు ఏమీ చదవద్దు. ఆ ఒక్క రోజు మైండ్ కి రెస్ట్ ఇవ్వండి. 13వ తారీఖు ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. ఆ ఒక్క రోజు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం, కావాల్సినవన్నీ సర్ది పెట్టుకోవడం, టెంపుల్, చర్చ్, మసీద్ కి వెళ్ళి రావడం, కుదిరితే కాసేపు మెడిటేషన్ చేయండి. అది మిమ్మల్ని, మీ స్ట్రెస్ ని, యాంగ్జైటీని కామ్ డౌన్ చేస్తుంది. పిచ్చి పిచ్చి ఫుడ్, బయట ఫుడ్ తినకుండా ఆ రోజు కొంచెం హెల్దీ ఫుడ్ తినండి. ఎంత అవసరమో అంతే తినండి. ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డ్. హాల్ టికెట్ లో ఫోటో సరిగా లేకపోతే 1 లేదా 2 ఫొటోస్ తీసుకెళ్ళండి. ఈ 1 month స్ట్రిక్ట్ గా ప్రిపేర్ అయ్యి రాసి రండి, ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ అర్థం అవుతుంది. అంత పెద్ద మేజర్ యాక్ట్స్ 2 days 3 days లో ఎలా కంప్లీట్ చేస్తామండి అంటారా? మీరు రాసిన నోట్స్ ఉంది కదా, అది చదువుకుంటూ వెళ్ళండి. బేరాక్ట్ ఊరికే అలా రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి, పైపైన చదువుకుంటూ వెళ్ళండి. ముందే 2 times మీరు చదువుంటారు కాబట్టి, రివిజన్ చేస్తుంటారు కాబట్టి మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఇండెక్స్ బుక్ లో మీరు కనుక సెక్షన్ పక్కన దానికి సంబంధించిన మ్యాటర్ కానీ పాయింట్స్ కానీ రాసుకుంటే మీకు అది యూజ్ అవుద్ది రివిజన్ కి. సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అయిన మైనర్ యాక్ట్స్ మీద గ్రిప్ పెంచుకోండి. సగం గెలిచేసిన ఫీలింగ్ వస్తుంది. దే హెల్ప్స్ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఎవ్రీవన్. ఓర్పు, కష్టపడే తత్వం నీదైతే అదే నీ విజయానికి తొలిమెట్టు. సత్యమేవ జయతే.